అన్ని కవచాలు వేయాలి. తలకి హెల్మెట్, ఇక్కడ ఛాతి భాగాన్ని కవర్ చేసేది, కాళ్ళకి షూస్, ఇవన్నీ వేసేసరికి దావీదుకి అవి మోయటానికే శక్తి. అంటే యుద్ధానికి వెళ్ళేటువంటి వ్యక్తి సాధారణంగా అన్ని రకాలుగా సిద్ధపడి కవచాలను ధరించుకొని ఆయుధము ధరించి వెళ్ళాలి. అప్పుడే యుద్ధము చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మరి మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటిది? అయ్యగారు మంచి మాట చెప్పారు. మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటిది? బైబిల్. ఇంకా చెప్పండి, మన దగ్గర ఏమేమి ఆయుధాలు ఉన్నాయి? ప్రార్థన. ఓకే, దేవునికి స్తోత్రం. ఫెంటాస్టిక్. ఇంకా వాక్యం, ప్రేమ, దయ, వాక్యము. ఇంకా చెప్పాలి. అంతే. ఇట్లొచ్చే అందరూ ఇట్లొచ్చే వస్తారు కానీ చెప్పాలి. మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటమ్మా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 14 నుంచి మనము ఏ ఏ ఆయుధాలను కలిగి పోరాటం చేయాలో కొన్ని విషయాలు అక్కడ ఉన్నాయి. చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును గట్టి కట్టుకొని నీతియను మయమరుగు తొడుగుకొని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 విషయాలు చూస్తున్నాం. ఒకటి సత్యము, ఒకటి నీతి. హల్లెలూయా. ఇంకొకటి దాని తర్వాత చదవండి. పాదములకు సమాధాన సువార్త వలనైన జోడు తొడుగుకొని నిలవబడుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకోటి ఏంటిది? ఇవన్నీ గాక సువార్త అన్నటువంటి పాదముల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతి, సత్యము, సత్యం, సువార్త, సమాధానం, సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని. ఇవన్నీ గాక ఇంకొకటి ఏమంటున్నాడు? విశ్వాసమును డాలు. విశ్వాసము అన్నటువంటి డాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం.